ఇక్కడ గడిపిన 4 రోజులు అయిపోయాయి. కానీ మీ మెమరీస్ని మేము చిరకాలం పదిలపరుచుకుంటాం. ఎందుకోసం అంటే ఇదొక కళ, పబ్లిక్ స్పీకింగ్ అనేది. ఈ కళ పై పట్టు లేక చాలామంది ఆత్మ న్యూన్యతాభావంతో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను మొదటి రోజే ఒక క్రికెటర్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక క్రికెటరే కాదు, పొలిటీషియన్సే అలా జరుగుతుందంటే మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈ కళను బాగా వాడుకోండి, మంచి గుర్తింపు తెచ్చుకోండి. 100లో 1 లాగా కాకుండా 1లో 100 మంది లాగా ఈ కళను ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకొని మీరు మీ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, అలా అధిరోహించినప్పుడు మాతో పంచుకుంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతామని నేను మీకు మనవిస్తూ, ఇది ఒక మిషన్, ఇది ఒక నోబుల్ యాక్టివిటీ, ఇది ఒక స్టేట్ బిల్డింగ్ యాక్టివిటీ, ఇండియా బిల్డింగ్ యాక్టివిటీ. ఇది 10 సంవత్సరాల క్రితం ఒక తపస్సులాగా స్వీకరించడం జరిగింది. ఈ తపస్సు ఇంకా కంటిన్యూ అవుతుంది. సుమారు మీడియా జంక్షన్ తరఫున నెలకు 5 శిక్షణా కార్యక్రమాలు చేపడతాం. ఈ శిక్షణా కార్యక్రమంలో దాదాపు 100 మంది ఈ కళలో శిక్షణ పొందుతారు. అందులో చాలామంది పోలీస్ వారు ఉండడం, న్యాయవాదులు ఉండడం, అత్యున్నత స్థానంలో ఉన్న పోలీస్ వారు ఉండడం, రాజకీయ నాయకులు ఉండడం, చాలా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం, కేవలం మన జంట నగరాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు పట్టణాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, కొద్దిమంది విదేశాల్లో నుంచి కూడా రావడం జరిగింది. అంటే ఇదొక యజ్ఞం. ఇంత బాగా ఉపయోగపడే కళలో శిక్షణ, తర్ఫీదు ఎక్కడ అందుబాటులో లేదు. ఇది మేము గుర్తించిన 10 సంవత్సరాల క్రితం చేస్తూ, మీడియా జంక్షన్ ఉనికి చాలామందికి తెలియదు. అయితే మేము మీడియా జంక్షన్లో ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ బిల్డింగ్ మీద ఒక 20-25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనడం జరిగింది. దానిలో ఇంటీరియర్స్ చేయడం జరిగింది. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఇది ఇంత బాగా నమ్మాం కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద డబ్బు వెచ్చించడం జరిగింది. ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ తప్ప వేరే శిక్షణ కార్యక్రమాలు మేము చేయం. యాజ్ ఎ మీడియా జంక్షన్, యాజ్ ఎ సంస్థగా చేయం. కానీ చాలామంది ఒక ట్రైనర్, శిక్షకులు వచ్చి ట్రైనింగ్ చేయవచ్చు. అయితే మిత్రులకు నేను ఒకటే విన్నపించుకోవడం ఏంటంటే, ఈ శిక్షణ మీకు బాగా అనిపిస్తే, మీకు బాగా ఉపయోగపడితే నిర్మోహమాటంగా, ఒకవేళ మీకు ఇబ్బందులు అయి ఉండి నేర్చుకోకపోతే మొహమాటం ఏం లేదు, ఫేస్ మీద చెప్పచ్చు. మీరు బాగా అనిపిస్తే శిక్షణ 10 మందికి చెప్పండి. 10 మందికి ఈ కళలో నైపుణ్యం అందించగలిగే విధంగా మీరు తోడ్పడండి. సెల్ఫిష్గా ఉండకుండా, ఇలాంటి దానివల్ల కష్టాలు పడి పైకి రాలేక ఆత్మ న్యూన్యతా భావంతో సఫర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి సహాయపడండి. ఒకవేళ మీలో చాలామంది ఆర్థికంగా ఇలాంటి శిక్షణను అందుకోలేని వారు ఉంటే, అలా మాకు చెప్పినట్టయితే వారికి ఉచితంగా కూడా శిక్షణ అందించడం జరుగుతుంది. ఇలాగే మీ ప్రాంతాల్లో, మురికివాడలో, ప్రభుత్వ పాఠశాలలో, మీ కమ్యూనిటీస్లలో అలాంటి ఏమైనా అవకాశాలు ఉంటే మాకు చేరవేస్తే మీరే నిర్వహించండి. మేము వచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తాం. అది ఉచితంగా శిక్షణ తీసుకోవడానికి అర్హులు ఎవరంటే, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండాలి, అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి, నిరుద్యోగులు అయి ఉండాలి, లేదా మురికి వాడలో ఉన్న వాళ్ళు అయి ఉండాలి, లేదా విద్యార్థులు ఎవరైనా ఒక సంఘ సేవకులుగా ఏదైనా ఒక ఎన్జిఓకు పనిచేస్తున్న వాళ్ళన్నా ఉండాలి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని మీకు విన్నవించుకుంటూ, మేము మరొక ట్రైనింగ్ ప్రోగ్రాంతో మరొక జర్నీ స్టార్ట్ చేస్తామని చెప్తూ, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యూ డూ, యూ మస్ట్ అచీవ్ సక్సెస్. ఫ్రెండ్స్, life is like an ice cream, and you enjoy it before it melts, and enjoy, go places. All the very best.